ఇండస్ట్రీస్ అంటుంటాము, పరిశ్రమలు అంటే. మరి పరిశ్రమలు తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ ఏంటంటే, ఫస్ట్ పరిశ్రమ ఏంటంటే సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ పరిశ్రమ. మరి సిమెంట్ని ఎట్లా తయారు చేస్తారు? ఇదంతా ఎట్లా తయారు చేసే పద్ధతి మనకు అవసరం లేదు. దాంట్లో ఏంటి అంటే ఏమి ఉన్నది, దాని వలన యూస్ ఏంటి అది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఈ సిమెంట్ని మొట్టమొదటిగా తయారు చేసింది ఒక తాపీ మేస్త్రి, ఎస్పీడీన్ అనే ఒక తాపీ మేస్త్రి 1824లో తయారు చేశాడు. మరి ఈయన ఎక్కడ అంటే ఇంగ్లాండ్ దేశంలో. ఇదివరకు అంతా కూడా ఇండ్లను మొత్తం కూడా మట్టితో కట్టేవాళ్ళండి. ఈ మట్టితో కట్టిన ఇల్లు గోడలు కానీ ఇంకేమైనా మొత్తం కూడా మట్టితో కట్టేవాళ్ళు. ఈ ఇల్లు మట్టితో కట్టిన తర్వాత ఏంటంటే వర్షాకాలం రాగానే ఏమవుతుందంటే ఆ వర్షానికి మొత్తం కూడా ఆ మట్టి కరిగిపోయి ఇల్లు కూలిపోతా ఉన్నాయి. ఆ కూలిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాకాలం రాగానే అదే పరిస్థితి అనమాట. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఒక గట్టి పదార్థాన్ని తయారు చేయాలి. ఆ గట్టి పదార్థాన్ని తయారు చేయాలని సిమెంట్ని కనుక్కున్నారండి. ఆయన పేరు ఏం పేరే అంటే ఎస్పీడీన్, జోసెఫ్ ఎస్పీడీన్. చూడండి, కాబట్టి ఈ ఎస్పీడీన్ అనే శాస్త్రవేత్త ఎప్పుడు కనుక్కున్నాడంటే 1824 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఆ సిమెంట్ని మనం ఏమని పిలుస్తామంటే పోర్ట్లాండ్ సిమెంట్ అంటాం. పోర్ట్లాండ్ సిమెంట్. ఈయన తయారు చేసిన సిమెంట్ వాటర్కు కలిపినప్పుడు ఎంత గట్టిగా మారింది అంటే, ఇంగ్లాండ్లోని ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం పేరు ఏం పేరు అంటే పోర్ట్లాండ్ అనే ప్రదేశం ఉంటుంది. ఈ పోర్ట్లాండ్ అనే ప్రదేశంలో ఒక రాయి ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని దానికి ఏం చేశారంటే పోర్ట్లాండ్ సిమెంట్ అంటుంటారు. చూడండి, పోర్ట్లాండ్ సిమెంట్. మరి ఈ సిమెంట్ తయారీలో ముఖ్యంగా ఉపయోగించబడే పదార్థాలు ఏంటివి అంటారు. ఒకటి ఏంటిది వాడుతుంటారంటే లైమ్. ఎక్కువ లైమ్ ఉంటుంది, దాంట్లో సున్నం ఉంటుంది. సిలికా 20-25%, లైమ్ 60-70%, అల్యూమినా. ఈ రెండు కలిసి ఎక్కడి నుంచి వస్తాయి అంటే బంకమన్ను నుంచి వస్తాయండి. బంకమన్ను నుండి వస్తాయి. సిలికా ఒకటి, అల్యూమినా ఒకటి. ఇంకోటి ఏముంటుందంటే ఫెరిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఎంత నుంచి అంటే ఒక 2-3% ఫెరిక్ ఆక్సైడ్ ఉంటుంది. చూడండి, కాబట్టి మేజర్గా ఏముంటుందంటే లైమ్ ఉంటుంది, సున్నం ఉంటుంది, పొడి సున్నం అనమాట. లైమ్ 60-70%. చూడండి, ఇది కంపోజిషన్. పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కంపోజిషన్ అంటుంటాం. దాంట్లో ఉండే సంఘటనము అంటాం. సున్నం 60-70%, సిలికా 20-25%, అల్యూమినా 5-10%, ఫెరిక్ ఆక్సైడ్ 2-3%. మరి ఈ సిమెంట్ మొట్టమొదటిగా తయారు చేసింది ఎవరు చెప్పామంటే ఎస్పీడీన్ 1824లో. ఎస్పీడీన్ 1824లో ఏ దేశమే అంటే బ్రిటిష్. చూడండి, మరి ఈ సిమెంట్ తయారీకి ఏదేది వాడాడంటే సున్నం వాడాడంటే సున్నపు రాయి. ఇంకా తీసుకున్నట్లయితే బంకమన్ను ఇంపార్టెంట్. చూడండి, ఇదే క్వశ్చన్ బాగా అడుగుతూ ఉంటారు. బంకమన్ను. ఇంకేం కలుపుతారా అంటే జిప్సాన్ని కలుపుతూ ఉంటారండి. ఈ మూడింటిని కలిపి తయారు చేస్తూ ఉంటారు. ఎవరంటే సిమెంట్ని. ఇంపార్టెంట్. చూడండి, బంకమన్ను ఎప్పుడు అడగలే కానీ సున్నపురాయి, జిప్సం అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. చూడండి, కాబట్టి సిమెంట్ తయారీలో ఉపయోగించబడే పదార్థం క్రింది వానిలో సున్నపురాయి. మరి సున్నపురాయి యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు. ఏంటిది అంటే CaCO3 అండి. ఈ సున్నపురాయిని వేడి చేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోయి మనకి ఏమి మిగులుతుందంటే CaO. కాబట్టి కాల్షియం ఆక్సైడ్ అనమాట ఒరిజినల్గా. మరి డైరెక్ట్గా కాల్షియం ఆక్సైడ్ తీసుకోకుండా ఏం తీసుకుంటారంటే సున్నపురాయి తీసుకుంటా ఉంటారు. సున్నపురాయి ఇక్కడ ఒక వాయువు బయటికి వెళ్ళిపోతుంది. ఏ వాయువు బయటికి వెళ్ళిపోతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఒక వాయువు విడుదలవుతుంది. ఏ వాయువు విడుదలవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. సిమెంట్ పరిశ్రమ నుండి విడుదలయ్యే వాయువు ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. సిమెంట్ తయారీలో ఉపయోగించబడే పదార్థాలు సున్నపురాయి, బంకమన్ను, జిప్సం. ఫస్ట్ ఈ రెండు పదార్థాలు తీసుకుంటారంటే ఎవరెవరిని తీసుకుంటారంటే సున్నపురాయిని, బంకమన్ను తీసుకుని దాదాపు ఎంతవరకు వేడి చేస్తారంటే 1700 డిగ్రీ సెల్సియస్ నుండి దాదాపు 1900 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారండి. ఈ 1700 నుంచి 1900 డిగ్రీ సెల్సియస్కి వేడి చేసినప్పుడు సున్నపురాయి, బంకమన్నుతో చర్య జరిపి ఏం ఏర్పడుతుందంటే కాల్షియం సిలికేట్ ఏర్పడుతుంది. ఈ కాల్షియం సిలికేట్ మరియు కాల్షియం అల్యూమినేట్ ఏర్పడుతుంది. ఈ కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ఏం కలుపుతున్నామంటే 2-3% ఏం కలుపుతున్నామంటే జిప్సాన్ని కలుపుతున్నాము. కాబట్టి ఈ మిశ్రమాన్ని మనం ఏమంటున్నామంటే సిమెంట్ అంటాం. చూడండి, సిమెంట్ అంటాం. కాబట్టి సిమెంట్ అనేది దేని యొక్క మిశ్రమము అంటాడు. సిమెంట్ అనేది దేని యొక్క మిశ్రమము? కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ మరియు జిప్సంల యొక్క మిశ్రమము. ఒకటి కాల్షియం సిలికేట్, ఇంకోటి కాల్షియం అల్యూమినేట్. ఈ రెండు పదార్థాలు ఎట్లా వచ్చినాయి? ఈ రెండింటిని వేడి చేయడం వల్ల, సున్నపురాయిని, బంకమన్నును కలిపి వేడి చేయడం వల్ల లాస్ట్కి ఏం కలుపుతున్నామంటే జిప్సం కలుపుతున్నాము. సిమెంట్ తయారీలో ఎంత శాతము జిప్సాన్ని కలుపుతారు అంటారు. 2-3% జిప్సాన్ని కలుపుతారండి. యాక్చువల్గా ఒరిజినల్గా ఈ కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ వచ్చేస్తుంది. ఈ కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ అనేది ఏ విధంగా అంటే ఒక సిమెంట్ అంటుంటారు, ముడి బంతుల రూపంలో ఏర్పడతా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే క్లింకర్ సిమెంట్ అంటాం. ఈ క్లింకర్ సిమెంట్కు అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని పొడి చేస్తూ ఉంటారు. గుండ్రటి బంతుల రూపంలో ఏర్పడతా ఉంటుంది. ఆ గుండ్రటి బంతుల రూపంలో ఏర్పడిన సిమెంట్ని పొడి చేసి అప్పుడు దానికి ఏం కలుపుతారు అంటే 2-3% జిప్సాన్ని కలుపుతారు. అప్పుడు మనకు సిమెంట్ పౌడర్ అనేది ఏర్పడుతుంది. మరి సిమెంట్ ఏ రంగులో ఉంటుంది అంటారు? బూడిద రంగులో ఉంటుంది. సిమెంట్ అనేది బూడిద రంగులో ఉన్న సిమెంట్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాబట్టి సిమెంట్ తయారీలో ఎంత శాతం జిప్సాన్ని కలుపుతున్నాము? 2-3%. సిమెంట్ దేని యొక్క మిశ్రమము? కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ మరియు జిప్సము. మరి ఇక్కడ జిప్సాన్ని ఎందుకు కలిపినాం అనేది మనకు కావాలి. సిమెంట్ తయారీలో ఎవరిని కలుపుతున్నాము? జిప్సాన్ని కలుపుతున్నాము. ఎందుకు కలుపుతున్నామంటే సిమెంట్ పౌడర్ని తీసుకొని, ఈ క్లింకర్ సిమెంట్ ద్వారా ఏర్పడిన పౌడర్ని తీసుకొని నీటిని కలిపితే వెంటనే గట్టిపడుతుందండి. మరి సిమెంట్ నీటిని కలిపితే వెంటనే గట్టిపడుతుంది కదా. మరి గట్టిపడడం వల్ల మనకు ఎటువంటి యూస్ లేదు. గోడలు కట్టుకోవడానికి, స్లాబ్ వేయడానికి, ఇంకేమైనా యూస్ అనేది ఉండదు. ఎందుకంటే నీటిని కలిపిన వెంటనే గట్టిపడకూడదు. కొద్దిసేపటి తర్వాత గట్టిపడితే దాని నుంచి ఏమైనా తయారు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వెంటనే గట్టిపడకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇది కలుపుతూ ఉంటుంటారండి. 2-3% జిప్సాన్ని కలుపుతూ ఉంటుంటారు. మరి సిమెంట్ ఏ రంగులో ఉంటుంది అంటాడు. ఏ రంగులో అంటే బూడిద రంగులో ఉంటుంది. ఆ బూడిద రంగులో ఉండడానికి కారణం ఏంటిది అంటే C4AF. గుర్తుపెట్టుకోవాలి, C4AF అండి. C4 అంటే 4 అంటే టెట్రా. C అంటే కాల్షియం, కాల్షియం అల్యూమినో ఫెరైట్. చూడండి, అల్యూమినో ఫెరైట్. చూడండి, దీని కారణంగా మనకు సిమెంట్ ఏ రంగులో ఉంటుంది అంటే బూడిద రంగులో ఉంటుంది. ముఖ్యంగా ఫెరైట్ అనమాట. దాంట్లో ఫెరస్ ఆక్సైడ్ ఉండడం వలన, ఫెరిక్ ఆక్సైడ్ ఉండడం వలన.
మరి సిమెంట్లో ఫెరిక్ ఆక్సైడ్ ఉంటుందని చెప్పిన కదా, ఆ ఫెరిక్ ఆక్సైడ్ లేకపోయినట్లయితే, ఈ ఫెరిక్ ఆక్సైడ్ లేకపోయినట్లయితే సిమెంట్ ఏ రంగులోకి మారుతుందంటే తెలుపు రంగులో ఉంటుంది. ఫెరిక్ ఆక్సైడ్ లేని సిమెంట్ ఏ రంగులో ఉంటుంది అంటే తెలుపు రంగులో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కారణం ఫెరిక్ ఆక్సైడ్. ఆ ఫెరిక్ ఆక్సైడ్ టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెరైట్ అన్నమాట. చూడండి, మరి ఇక్కడ జిప్సం వచ్చింది కాబట్టి జిప్సం యొక్క ఉపయోగాలు, మరి జిప్సం నుంచి మనం తయారు చేసుకోవచ్చు అనేది మనకు కావాలి. అదేవిధంగా ఈ సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే లంగ్స్ డిసీజెస్ బాగా వచ్చేస్తుందండి. ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస సంబంధమైన వ్యాధులు బాగా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరికైనా అంటే ఈ సిమెంట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి. మరి ఇక్కడ ఇంకా తీసుకున్నట్లయితే ఇదివరకు ఇల్లు కట్టేటప్పుడు ఏం వాడేవాలి అంటే, సిమెంట్ లేనప్పుడు ఏం వాడేవాలి అంటే ఒక మూడింటిని కలిపి వాడేవాళ్ళండి. ఒకటి సున్నము, నెక్స్ట్ ఇసుక ఇంకా వాటర్ కలిపేవాళ్ళండి. ఈ మూడింటిని కలిపి ఇళ్ళను నిర్మించేవాళ్ళండి సిమెంట్ లేనప్పుడు. ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని ఏమని పిలుస్తామంటే లైమ్ మోటార్ అంటాం. చూడండి, లైమ్ మోటార్ అని పిలుస్తూ ఉంటామండి. కాబట్టి లైమ్ మోటార్లో ఉండబడే పదార్థాలు ఏంటివి అంటాడు. సున్నం ఒకటి, ఇసుక ఒకటి, నీరు ఒకటి. ఎప్పుడైతే ఈ సిమెంట్ కనుక్కున్నారో సున్నానికి బదులుగా ఏం వాడడం స్టార్ట్ చేశారు అంటే సిమెంట్ను వాడడం స్టార్ట్ చేశారంటే సున్నానికి బదులు సిమెంట్ ప్లస్ ఇసుక ప్లస్ నీరు. ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని ఏమంటామంటే లైమ్ అంటే సున్నం అనమాట. లైమ్ అంటే సున్నం లేదు కదా, ఇప్పుడు సిమెంట్ వచ్చింది కదా, దీన్ని మనం ఏమంటామంటే సిమెంట్ మోటార్ అంటాం. చూడండి, సిమెంట్ మోటార్ అనాలి. చూడండి, ఒకటేమో లైమ్ మోటార్, ఇంకోటేమో సిమెంట్ మోటార్. లైమ్ మోటార్లో ఉండబడే పదార్థాలు సున్నము, ఇసుక, నీరు. సున్నానికి బదులుగా సిమెంట్ తీసుకుంటే వచ్చేది సిమెంట్ మోటార్. ఈ సిమెంట్ మోటార్కి ఏం చేస్తున్నామంటే కంకర కలుపుతూ ఉంటాం, గట్టి రాళ్ళని కలుపుతూ ఉంటుంటాం. అంటే ఎవరెవరు ఉన్నారు దాంట్లో? సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, నెక్స్ట్ గట్టి రాళ్ళు అంటే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కంకర అంటుంటాం. చూడండి, గట్టి రాళ్ళు. దీనికి సమపాలు ఏం కలుపుతామంటే నీరు. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే కాంక్రీట్ అంటుంటామండి. కాంక్రీట్ అంటుంటాం. మన స్లాబ్ కానీ గోడలు కట్టడానికి దీన్ని వాడుతుంటారు. కాంక్రీట్ గోడలు కాకుండా స్లాబ్ వేయడానికి బాగా వాడుతూ ఉంటుంటారు. చూడండి, ఈ స్లాబ్ వేయడానికి ఉపయోగించే కాంక్రీట్ చాలా గట్టిగా ఉంటుందని చెప్తా ఉంటారు. ఆ దాంట్లో ఉండబడే పదార్థాలు ఏంటివి అంటారు? ఇవన్నీ పదార్థాలండి. ఈ కాంక్రీట్ని తీసుకుపోయి ఎక్కడ వేస్తుంటారంటే ఇనుప చువ్వలపై వేస్తూ ఉంటారండి. ఇనుప చువ్వలపై వేస్తూ ఉంటారు. ఆ స్లాబ్ వేసేటప్పుడు చూడండి, ఎప్పుడైనా మొత్తం కూడా ఐరన్ పెట్టేసి దానిపైన వేస్తూ ఉంటారు. ఆ విధంగా వేసిన దాన్ని మనం ఏమంటామంటే ఆర్సీసీ అంటామండి. ఆర్సీసీ అంటే ఏమిటంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. చూడండి, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. కాబట్టి ఆర్సీసీని విస్తరించండి అంటాడు. ఆర్సీసీ అనగా రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఆర్సీసీలో ఉండబడే పదార్థాలు ఏంటి? సిమెంట్ ఒకటి, ఇసుక ఒకటి, గట్టి రాళ్ళు ఒకటి, నీరు. ఈ మొత్తం కలిపి ఏమన్నాం? కాంక్రీట్ని తీసుకుపోయి ఎక్కడ వేసినాం? ఇనుప చువ్వల పైన వేసాము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా సిమెంట్ ఇండస్ట్రీ దగ్గర గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ సిమెంట్ని ఎవరు తయారు చేశారంటే జోసెఫ్ ఎస్పిడిన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అప్పుడప్పుడు వెనక కట్టడాలు కనబడతా ఉంటాయండి. వెనక కట్టడాలు ఈ విధంగా కనబడతా ఉంటాయి. ఆ చార్మినార్ కానీ గోల్కొండ కానీ ఈ విధంగా కనబడతా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఏమాత్రం సిమెంట్ కనబడదు. మొత్తం కూడా ఏముంటుందంటే ఈ తెల్లది మొత్తం ఉంటుందండి. ఈ తెల్లది మొత్తం కూడా ఏమిటాయి అంటే సున్నము. ఈ సున్నానికి ఏం కలుపుతారంటే ఇసుక ప్లస్ నీరు కలుపుతారు. ఈ మూడింటి యొక్క మిశ్రమాన్ని ఏం పిలుస్తారంటే లైమ్ మోటార్ అంటారు. చూడండి, లైమ్ మోటార్ అంటారు. మన ఊళ్ళో ఏమైనా వెనకటి బిల్డింగ్లు ఉన్నా కానీ, పురాతన బిల్డింగ్లు ఉన్నా కానీ దాంట్లో మొత్తం కూడా ఇది ఏ మిశ్రమం ఉంటుంది? చూడండి, వెనకటి రాజుల యొక్క కోటలు ఎప్పుడైనా పరిశీలించండి. ఆ రాజుల యొక్క కోటలో అప్పట్లో సిమెంట్ లేదు, మొత్తం కూడా ఇదే వాడేవాళ్ళు. అప్పట్లో వాళ్ళంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి కొన్ని రోజుల వరకు ఏనుగులతో తొక్కించేదట. ఆ ఏనుగులతో తొక్కించి ఏం చేసేది అంటే కోట గోడల నిర్మాణానికి వాడేవాళ్ళంట. చూడండి, అదే ఏమిటి అంటే లైమ్ మోటార్. చూడండి, ఎప్పుడైతే ఈ సిమెంట్ కనుక్కున్నారో సున్నానికి బదులుగా సిమెంట్ వాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటిది అంటే సిమెంట్కి ఏమేమి కలుపుతున్నాము అంటే ఇసుకని కలుపుతున్నాము, దానికి ఏం కలుపుతున్నామంటే నీటిని కలుపుతున్నాము. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే ఇక్కడ సిమెంట్ మోటార్ అంటాం. చూడండి, సిమెంట్ మోటార్. ఇది సిమెంట్ మోటార్. ఈ సిమెంట్ మోటార్కి ఏం చేస్తున్నామంటే సిమెంట్ మోటార్ అంటే సిమెంట్, ఇసుక, నీరు ఉంది. దానికి ఏం చేశారంటే ఇక్కడ చూడండి, అన్ని రాళ్ళు కనబడతా ఉన్నాయి, గట్టి రాళ్ళు కనబడతా ఉన్నాయి. ఆ రాళ్ళు కలిపిన సిమెంట్ మోటార్ని మనం ఏమంటామంటే కాంక్రీట్ అంటాం. చూడండి, దీని పేరు ఏం పేరు అంటే కాంక్రీట్. ఎవరెవరు ఉన్నారంటే దాంట్లో సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, నీరు ఉంది, గట్టి రాళ్ళు. ఈ కాంక్రీట్ని తీసుకుపోయి ఎక్కడ వేస్తున్నారు ఒకసారి చూడండి, పరిశీలించండి. అంతా కూడా ఇనుప చువ్వలు ఉన్నాయి. ఈ ఇనుప చువ్వల పైన వేస్తున్నారు. ఈ ఇనుప చువ్వల పైన వేయడాన్ని మనం ఏమంటామంటే ఆర్సీసీ అంటాం. అందుకనే మన ఇంట్లో వేసే స్లాబ్లను మనం ఏమంటామంటే ఆర్సీసీ స్లాబ్స్ అంటాం. ఈ ఆర్సీసీ అంటే ఏమిటంటే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఆర్ అంటే రీఇన్ఫోర్స్డ్, సి అంటే సిమెంట్, సి అంటే కాంక్రీట్. ఈ ఆర్సీసీలో ఉన్నప్పుడు పదార్థాలు ఏమన్నవి? కాంక్రీట్. ఈ కాంక్రీట్ని ఎక్కడ వేస్తున్నాము? ఐరన్ పైన వేస్తున్నాము. అసలు కాంక్రీట్లో ఏమున్నవి? సిమెంట్, ఇసుక, నీరు, గట్టి రాళ్ళు అనమాట. చూడండి, ఇది సిమెంట్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సిమెంట్ దగ్గర తీసుకున్నట్లయితే ఒకటి వచ్చిందంటే ఏమొచ్చింది అంటే మనకి జిప్సం అనేది వచ్చింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, జిప్సం. మరి జిప్సం అంటే ఏంటి? జిప్సం యొక్క ఫార్ములా ఏంటి? జిప్సం యొక్క ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అనేది కావాలి మనకి. కాబట్టి ఏంటిది అంటే జిప్సం, దీంట్లోనే సిమెంట్ పరిశ్రమలో జిప్సం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ జిప్సం తీసుకున్నట్లయితే ఫార్ములా వచ్చేసి CaSO4 2H2O. CaSO4 జిప్సం యొక్క ఫార్ములా. ఈ జిప్సం యొక్క రసాయనిక నామం తీసుకున్నట్లయితే Ca అంటే కాల్షియం, SO4 అంటే సల్ఫేట్, H2 అంటే హైడ్రేట్ అనాలి. కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ అంటే కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్. మరి జిప్సం వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నా Na2CO3 Na2CO3 10H2 అండి. Na2CO3 10H2 ఇంత ముందుకు మనకు వచ్చేసింది సోడియం కార్బోనేట్. దానిని వాషింగ్ సోడా. ఇంకోటి ఏమిటంటే అంటే CaSO4 2H2O. దీని పేరు ఇక్కడ చెప్పాం, జిప్సం అండి. ఇంకోటి ఏమిటంటే అంటే CuSO4 5H2O అంటే 5H2O. ఇక్కడ 3 సమ్మేళనాలు రాశానండి. ఈ 3 సమ్మేళనాలు తీసుకున్నట్లయితే ఏంటిది అంటే ఫస్ట్ది వాషింగ్ సోడా,
రెండోది జిప్సం, మూడోది ఏమిటి అంటే కాపర్ సల్ఫేట్ అండి, కాపర్ సల్ఫేట్. ఈ మూడింటిని తీసుకున్నట్లయితే మూడింటిలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏదో కామన్గా కనబడతా ఉంది. ఏం కామన్గా కనబడుతుంది అంటే వాటర్ అనేది కామన్గా కనబడుతుంది. ఈ విధంగా వాటర్ను కలిగి ఉండే లవణాలను మనం ఏమంటామంటే ఆర్ద్ర లవణాలు అంటాం. చూడండి, ఆర్ద్ర లవణము అంటాం. హైడ్రేటెడ్ సాల్ట్స్ అనాలి. చూడండి, ఆర్ద్ర లవణాలకు ఉదాహరణ. ఇంకా తీసుకుంటే పొటాషాలం కూడా చెప్పొచ్చు. K2SO4 Al2SO4 టేకెన్ థ్రైస్ 24H2 అని ఇక్కడ రాసిన చూడండి ఫార్ములా. K2SO4 Al2SO4 టేకెన్ థ్రైస్ 24H2O. అది దాని పేరు ఏం పేరు అంటే పొటాషాలం అంటాం. సింపుల్గా దాన్ని పట్టిక అంటుంటాం. చూడండి, అది కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆర్ద్ర లవణానికి ఉదాహరణ. ఆర్ద్ర లవణము, ఆర్ద్రము అంటే వాటర్ను కలిగి ఉండే లవణాలన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఆర్ద్ర లవణము. ఈ వాటర్ను ఏమనాలి అంటే స్ఫటిక జలము అంటాం. చూడండి, వాటర్ను మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే స్ఫటిక జలము. కాబట్టి ఇట్లా క్వశ్చన్ అడుగుతారనమాట, కాపర్ సల్ఫేట్లో స్ఫటిక జలం ఎంత అంటాడు. కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా మనకు ఓన్లీ CuSO4 అని గుర్తుంటుంది, కానీ దాని పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి 5H2O కూడా గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్ సోడాలో నీటి అణువుల సంఖ్య ఎంత అంటాడు. వాషింగ్ సోడాలో నీటి అణువుల సంఖ్య 10. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మూడింటిని మనం ఏమంటామంటే ఆర్ద్ర లవణాలు. ఆ వాటర్ని ఏమనాలంటే స్ఫటిక జలము అంటాం. చూడండి, ఒకటేమో వాషింగ్ సోడా, ఒకటేమో పట్టిక, ఇంకోటేమో జిప్సం, ఇంకోటేమో కాపర్ సల్ఫేట్. సరే, జిప్సం గురించి వచ్చింది కాబట్టి చూడండి, జిప్సం. మరి జిప్సం యొక్క ఫార్ములా వచ్చేసి CaSO4 కాల్షియం సల్ఫేట్ ఏంటిదంటే హైడ్రేట్. మరి జిప్సాన్ని ఎప్పుడైనా చూసినట్లయితే జిప్సం అనేది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందండి, ఈ విధంగా కనబడతా ఉంటుందండి జిప్సం. మరి ఈ జిప్సాన్ని 3 ఉపయోగాలు ఉన్నాయండి. జిప్సం యొక్క 3 ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ఒక ఉపయోగం ఏమిటంటే ఇంతమందికి వచ్చిందండి. ఏం ఉపయోగం అంటే సిమెంట్ను తయారు చేయడానికి వాడినామండి. సిమెంట్ తయారీలో ఉపయోగిస్తా ఉన్నాం. రెండో ఉపయోగం ఏమిటంటే మనందరికీ తెలుసు అండి. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే జిప్సాన్ని తీసుకుపోయి మనం పొలంలో చల్లుతూ ఉంటాము. పొలంలో చల్లినామంటే దాన్ని ఏ విధంగా వాడుతున్నామంటే వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తూ ఉంటామండి. వ్యవసాయంలో ఎరువుగా వాడుతున్నాము. మూడోది ఏమిటి అంటే దీన్ని ఇంకోటి తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. దేన్ని తయారు చేయడానికి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఈ 3 ఉపయోగాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క అంటే జిప్సం యొక్క. ఈ జిప్సం యొక్క ఫార్ములా ఇప్పుడే చెప్పాం. CaSO4 2H2O. ఉపయోగాలు నెంబర్ 1 సిమెంట్ తయారీలో, నెంబర్ 2 వ్యవసాయంలో ఎరువుగా, నెంబర్ 3 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి. క్వశ్చన్ ఇస్తాడు, ఈ క్రింది వానిలో జిప్సం ఉపయోగం ఏమిటి అంటాడు, లేదా ఈ క్రింది వానిలో జిప్సం ఉపయోగం కానిదేది అంటుంటాడు. కాబట్టి గుర్తు రావాలి. చూడండి, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే జిప్సం కదా. జిప్సం యొక్క 3 ఉపయోగాలు నేర్చుకున్నాం కదా. ఇక్కడ 3 ఉపయోగాలు నేర్చుకున్నాం. దాంట్లో ఒక ఉపయోగం అనేది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటిది అంటే ఈ జిప్సాన్ని ఏం చేశాను అంటే 373 కెల్విన్లకు వేడి చేశానండి. అంటే 373 కెల్విన్ అంటే దాదాపు 100 డిగ్రీ సెల్సియస్ అనమాట. ఈ 100 డిగ్రీ సెల్సియస్కి వేడి చేసినట్లయితే ఈ జిప్సంలోని ఈ వాటర్లోని 2 మాలిక్యూల్స్లో 1.5 వాటర్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతామండి. అంటే ఇక్కడ 1.5 వాటర్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతే 1.5 వాటర్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవును. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే ఇక్కడ CaSO4 అది యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. ఇక్కడ రెండిట్లో 1.5 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఎంత మిగులుతుంది అంటే 1/2H2O మిగులుతుంది. చూడండి, CaSO4 1/2H2O ఇంపార్టెంట్. చూడండి, దీని పేరే ఏమిటంటే POP అంటామండి. POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటి అంటాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే ఇక్కడ CA ఉంది. CA అంటే కాల్షియం, SO4 ఉంది సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. వాటర్ని ఏమంటారు ఇందాక నేర్చుకున్నాం, ఏమంటామంటే హైడ్రేట్ అనాలి. హైడ్రేట్ 1/2 ఏమనాలంటే హెమీ అనాలి. HEMI అనాలి. కాబట్టి ఇది రసాయనిక నామము ఎవరి యొక్క అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాబట్టి ఇంపార్టెంట్. చూడండి, పోయినసారి తెలంగాణ SI ఎగ్జామ్లో అడిగాడు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడు. చూడండి, కాబట్టి దీని పేరు ఏం పేరు అంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనమాట. చూడండి, ఎవరి యొక్క జిప్సం యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామము. ఫార్ములా CaSO4 1/2H2O. ఎక్కడి నుంచి వస్తుంది? జిప్సం నుండి. జిప్సాన్ని ఏం చేసినప్పుడు వేడి చేసినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద 373 కెల్విన్ వద్ద, లేదా 373ని సెల్సియస్లోకి మార్చుకుంటే 100 డిగ్రీ సెల్సియస్ అనమాట. మరి ఈ జిప్సాన్ని 373 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేసాం అనుకుందాం. అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసాము. వేడి చేసినట్లయితే దాంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అన్ని తొలగిపోతాయండి. అప్పుడు తొలగిపోతే మిగిలేదే CaSO4. దీనినే కాల్చిన బూడిద, చచ్చిన బూడిద అంటుంటారు. చూడండి, అంటే ఉండే వాటర్ మాలిక్యూల్ మొత్తం వెళ్ళిపోయి నల్లగా మారిపోతుంది అనమాట. ఆ కాల్చిన బూడిద అంటుంటారు. చూడండి, అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేస్తే, అధిక ఉష్ణోగ్రతలు అంటే ఎంత 100 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసినట్లయితే 100 వద్ద వేడి చేసినేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడింది. అంతకంటే ఎక్కువ వేడి చేసినప్పుడు అది ఏర్పడుతుంది. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఒక 5 ఉపయోగాలు ఉంటాయి. ఈ 5 ఉపయోగాలు కూడా బాగా అడుగుతూ ఉంటుంటాడండి. ఆ ఉపయోగాలు ఏంటో మనకు కావాలి. ఈ ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ ఒక పండుగ బాగా వచ్చేస్తూ ఉంటుందండి. ఒక పండుగ వచ్చేస్తూ ఉంటుంది. ఏం పండుగ వచ్చేస్తుంది అంటే వినాయక చవితి వచ్చేస్తాం. వినాయకుని విగ్రహాలు, వినాయక చవితి ఎప్పుడు TV9 అరుస్తూ ఉంటుంటాడు, వద్దు అని అరుస్తూ ఉంటుంటాడు. వినాయకుని విగ్రహాలను మట్టితో చేసినవి మాత్రమే వాడండి, POPతో చేసినవి వాడకండి అంటారు.
ఈ వినాయకుడి విగ్రహాలను కానీ మామూలుగా మనం దొరికే విగ్రహాలన్నింటినీ కూడా దేంతో తయారు చేస్తున్నారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడిని నిమజ్జనం అప్పుడు వినాయకుడిని ఏం చేస్తుంటారంటే ఈ విధంగా చేసిన తర్వాత దానిపైన పెయింటింగ్ వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత నిమజ్జనం అప్పుడు తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే వాటర్లో వేసేస్తున్నారు. ఈ వాటర్ మొత్తం కలుషితం అవుతుందండి. వాటర్ మొత్తం కలుషితం అవుతుంది. ఆ వాటర్ కలుషితం కాకూడదు అంటే అటువంటి రసాయనాలు వాడకండి అంటుంటారు. అందుకే సహజ సిద్ధమైన రంగులను వాడండి, అందుకే మట్టిని వాడండి అని చెప్తా ఉంటారు. అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదు. ఇప్పటికీ అందరికీ తెలుసు ఈ విషయం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన ఈ వాతావరణం కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుందని తెలుసు. అయినా ఇప్పటికీ జనాలు ఏం వాడుతుంటారంటే ఇటువంటి విగ్రహాలను ఉపయోగిస్తూ ఉంటుంటారు. అందుకే మట్టితో చేసిన వినాయకుడు గణపతి పర్యావరణానికి కలుషితం కాదు, పర్యావరణాన్ని నాశనం చేయరు. కాబట్టి పర్యావరణాన్ని నాశనం చేయని వాటిని ఏమన్నామంటే ఎకో అన్నాం. అందుకనే మట్టి గణేష్ ఏమంటామంటే ఎకో గణేష అని పిలుస్తూ ఉంటుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఎకో గణేష పర్యావరణానికి హాని చేయని గణేశుడు అనమాట. ఇక సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విగ్రహాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. రెండో ఉపయోగం ఏంటంటే అప్పుడప్పుడు మనం బ్లాక్ బోర్డు పైన చిన్నప్పుడు ఏం చేస్తామంటే స్కూల్లో ఉన్నప్పుడు బ్లాక్ బోర్డు పైన ఏం చేస్తారంటే చాక్ పీస్లతో రాస్తూ ఉంటారు. డస్ట్లెస్ చాక్ పీసులు మ్యాక్సిమం దేంతో తయారు చేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేస్తూ ఉంటారు. చాక్ పీస్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారండి. నెక్స్ట్ మూడో ఉపయోగం ఏంటంటే అప్పుడప్పుడు మనం కింద పడుతూ ఉంటాం. ఆ కింద పడినప్పుడు చేయో కాలో విరిగినప్పుడు ఆర్థోపెడిషన్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేస్తారంటే కట్టేస్తూ ఉంటాడు. సిమెంట్ కట్టు అంటుంటాడు, లేదా పిండి కట్టు అంటాడు. అది సిమెంట్ కాదు, పిండి కాదు, దేంతో వేస్తారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోన్ ఇరిగింది. ఆ బోన్ ఇరిగింది కాబట్టి బోన్ అనేది అటు ఇటు జరగకూడదు అంటే స్టాండర్డ్గా గట్టిగా ఉండాలి ఈ ప్రదేశంలో. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కట్టేసేస్తారు. కట్టేయడం వలన ఆ చేతులను బోన్ అనేది అటు ఇటు కదలదు కాబట్టి అది తొందరగా అతకడానికి ఛాన్స్ ఉంది. ఇక సింపుల్గా చెప్పాలంటే విరిగిన ఎముకలను సరైన స్థానంలో అతకడానికి వాడుతున్నామండి. ఇంకా తీసుకున్నట్లయితే దంత వైద్యంలో వాడుతున్నాము. ఇంకా తీసుకున్నట్లయితే మన ఇళ్ళలో గోడలు కానీ పైన రూప్ కానీ ఏంటంటే స్మూత్గా తయారు చేస్తూ ఉంటారు. ఆ స్మూత్నెస్ రావడానికి గల కారణం ఏంటంటే ఒక తెల్లని పదార్థాన్ని ఫస్ట్ ఏం చేస్తుంటారంటే ఇల్లు కట్టేటప్పుడు పెడతా ఉంటుంటారండి. దాన్ని లప్పము అంటారు, లేదా పుట్టి అంటుంటారు. ఆ లప్పమన్న పుట్టి అన్న ఎవరైనా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. ఇవన్నీ ఎవరి యొక్క ఉపయోగాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగాలు. ఒకటేమో విగ్రహాల తయారీలో వాడుతున్నాం, రెండోదేమో చాక్ పీస్ల తయారీలో వాడుతున్నాం, మూడేదేమో విరిగిన ఎముకలను సరైన స్థానంలో అతకడానికి వాడుతున్నాం, నెక్స్ట్ దంత వైద్యంలో వాడుతున్నాం, నెక్స్ట్ గృహ నిర్మాణాలలో గోడలు స్మూత్గా మారడానికి ఉపయోగిస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎవరు ఉపయోగాలంటే పిఓపి యొక్క ఉపయోగాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగాలు చూడండి. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గరనే అంటే సిమెంట్ దగ్గర ఇదంతా గుర్తుపెట్టుకోవాలండి. సిమెంట్ దగ్గర ఇదంతా గుర్తుపెట్టుకోవాలి అనమాట. చూడండి, కాబట్టి సిమెంట్ తయారీలో ఏం కలిపామంటే జిప్సం వచ్చింది కాబట్టి జిప్సం గురించి ఇదంతా వినాలి, ఇదంతా చూడాలి. చూడండి, మరి నెక్స్ట్ పరిశ్రమ తీసుకున్నట్లయితే ఏ పరిశ్రమ అంటే గాజు పరిశ్రమ. సెకండ్ పరిశ్రమ వచ్చేసి గాజు పరిశ్రమ, గ్లాస్ ఇండస్ట్రీ అంటాం. చూడండి, గాజు పరిశ్రమ. మరి ఈ గాజు తీసుకున్నట్లయితే గాజును ఒక పేరుతో పిలుస్తూ ఉంటామండి. గాజుని అతి శీతలీకరణం చెందిన ద్రవం అంటాం. చూడండి, అతి శీతలీకరణం చెందిన ద్రవం అంటాం. చూడండి, సూపర్ కూల్డ్ లిక్విడ్ అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఇదే క్వశ్చన్ ఒకసారి గ్రూప్స్లో అడిగాడు. చూడండి, ఈ క్రింది వానిలో అతి శీతలీకరణం చెందిన ద్రవం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూపర్ కూల్డ్ లిక్విడ్ అని అడిగాడు. గాజు. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంపార్టెంట్ చూడండి, మరి గాజు తయారీలో ఉపయోగించబడే పదార్థాలు ఒకసారి చూద్దాం. ఏంటివి అంటే ఒకటి సున్నపు రాయి ఒకటి, రెండోది ఏమిటంటే సోడా యాష్, మూడోది ఏమిటంటే ఇసుక. ఈ మూడింటిని కలిపి తయారు చేస్తూ ఉంటారు గాజు. సున్నపు రాయి, సోడా యాష్, ఇసుక. సిమెంట్ తయారీలో ఏం ఉపయోగించినాం? నెంబర్ 1 సున్నపు రాయి వాడినాం. నెంబర్ 2 ఏం వాడినాం? బంకమన్ను. నెంబర్ 3 ఏం వాడినాం అంటే నెంబర్ 3 జిప్సాన్ని వాడినాం. ఇక్కడనేమో సున్నపు రాయి, సోడా యాష్, ఇసుక. మరి ఇక్కడ సున్నపు రాయి యొక్క ఫార్ములా మనకు తెలిసి ఉంటే బాగుంటుంది. ఏంటిది అంటే CaCO3 అంటే CaCO3 కాల్షియం కార్బోనేట్. సోడా యాష్ యొక్క ఫార్ములా Na2CO3 అనమాట, సోడియం కార్బోనేట్. ఇసుక యొక్క ఫార్ములా SiO2 అంటే సిలికాన్ డయాక్సైడ్ అనమాట, సిలికాన్ డయాక్సైడ్. ఈ మూడింటిని కలిపి ఏం చేస్తుంటారంటే వేడి చేస్తూ ఉంటారు. ఎక్కడి వరకు వేడి చేస్తూ ఉంటారంటే 1000 డిగ్రీ సెల్సియస్కి వేడి చేస్తూ ఉంటారు. సిమెంట్ ఇండస్ట్రీలో ఉపయోగించబడే ఉష్ణోగ్రతనేమో 1700 to 1800 to 1900 డిగ్రీ సెల్సియస్. గాజు తయారీలో ఉపయోగించబడే ఉష్ణోగ్రత ఎంత అంటే 1000 డిగ్రీ సెల్సియస్ అండి. మరి ఈ మూడింటిని కలిపి వేడి చేసినప్పుడు ఈ సున్నప్రాయి అంటే CaCO3 కదా, ఈ కాల్షియం కార్బోనేట్ అనేది ఇసుకతో చర్య జరుపుతుంది. అప్పుడు వచ్చేది ఏమిటా అంటే CaSiO3 ఏర్పడును. ఎప్పుడైతే సున్నప్రాయి ఇసుకతో చర్య జరిపిందో అప్పుడు ఒక సమ్మేళనం వస్తుంది. ఆ సమ్మేళనం పేరు అంటే కాల్షియం సిలికేట్. ఈ సోడియం కార్బోనేట్ కూడా ఇసుకతో చర్య జరిగిందనుకో, అప్పుడు ఇంకో సమ్మేళనం వస్తుంది. ఏం సమ్మేళనం అంటే Na2SiO3. దీని పేరు ఏమిటా అంటే సోడియం సిలికేట్. దీని పేరు కాల్షియం సిలికేట్, దీని పేరు సోడియం సిలికేట్. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే గ్లాస్ అంటాం. చూడండి, కాబట్టి గాజు దేని యొక్క మిశ్రమం అంటే కాల్షియం సిలికేట్ మరియు సోడియం సిలికేట్. సిమెంట్ దేని యొక్క మిశ్రమము? కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ మరియు జిప్సం. ఇక్కడనేమో కాల్షియం సిలికేట్, సోడియం సిలికేట్. ఇక్కడ సోడియం సిలికేట్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటామండి. ఏమంటామంటే వాటర్ గ్లాస్ అంటామండి. వాటర్ గ్లాస్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. మనకి ఇదివరకు క్లాసులో వాటర్ గ్యాస్ వచ్చింది. వాటర్ గ్యాస్ ఇదేమో వాటర్ గ్యాస్ అనగా కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ల యొక్క మిశ్రమము. వాటర్ గ్లాస్ అనగా సోడియం సిలికేట్. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాల్షియం సిలికేట్ మరియు సోడియం సిలికేట్ల మిశ్రమాన్ని గ్లాస్ అంటున్నాము. ఈ సోడియం సిలికేట్ ఏమంటున్నామంటే వాటర్ గ్లాస్ అని పిలుస్తా ఉన్నాం.
మరి గాజు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఈ గాజు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తులు మొత్తం పాడైపోతాయండి. పాడైపోయి బ్లడ్ వామిటింగ్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సిలికోసిస్ వ్యాధితో బాధపడతా ఉంటారండి. సిలికోసిస్ వ్యాధితో బాధపడతా ఉంటారు. గాజు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి వచ్చే వ్యాధి అంటాడు సిలికోసిస్. ఈ సిలికోసిస్ అనేది దేనికి సంబంధించినదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. మరి ఈ విధంగా గాజును తయారు చేసేటప్పుడు సున్నప్రాయి సోడా యాసిడ్ ఇసుకని తీసుకుని బాగా వేడి చేస్తారు. 1000 డిగ్రీ సెల్సియస్ వేడి చేసిన తర్వాత మొత్తం ద్రవ రూపంలోకి మారిపోతుంది. దానికి కల్లెట్స్ కలుపుతా ఉంటారు. పగిలిన గాజు ముక్కలు కలుపుతా ఉంటారు. ఇక అవసరం లేదు, పగిలిన గాజు ముక్కలు కలుపుతా ఉంటారు. బాగా వేడి చేసినప్పుడు మొత్తం కూడా ద్రవ రూపంలోకి మారిపోతుంది. పైన మలినాలు తేలుతా ఉంటాయి. ఆ తేలిన మలినాలు గ్లాసు అనే పేరుతో ఏం చేస్తారంటే తొలగిస్తూ ఉంటారు. ఇదంతా మనకు అవసరం లేదు. వచ్చిన ద్రవ పదార్థాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చల్లారుస్తూ ఉంటారు. ఎవరిని? గాజును. ఆ గాజును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చల్లార్చడాన్ని ఏమంటామంటే మంద శీతలీకరణము అంటాం. చూడండి, మంద శీతలీకరణము అంటాం. ఇంగ్లీష్లో అనిలింగ్ అంటాం. చూడండి, అనిలింగ్ అనగానే ఏమి అంటాడు? గాజును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చల్లార్చడాన్ని, పెలుసుదనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా చేయడానికి ఒక మంద శీతలీకరణం అనే ప్రక్రియ ద్వారా, ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా చల్లారుస్తూ ఉంటారు. ఇంకా గాజు తీసుకున్నట్లయితే గాజు పైన పెయింటింగ్ గీతలు గీస్తూ ఉంటారండి. మన ఇంట్లో అప్పుడప్పుడు తాగే గ్లాసుల పైన కానీ, డోర్ల గ్లాస్ పైన కానీ అప్పుడప్పుడు పెయింటింగ్ గీతలు గీసి ఉంటుందండి. ఆ గీతలు గీయడానికి తీసుకున్నట్లయితే ఆ గీతలు గీయడానికి ఏం చేస్తారంటే ఒక కెమికల్ని ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ విధంగా గీతలు కనబడుతున్నాయి చూడండి. ఈ గీతలు గీయడాన్ని ఏమంటామంటే ఏచింగ్ అంటాం. చూడండి, ఏచింగ్ అనాలి, గ్లాస్ ఏచింగ్. ఈ ఏచింగ్ చేయడానికి ఒక కెమికల్ను వాడుతుంటారు. ఆ కెమికల్ పేరు ఏం పేరు అంటే హెచ్ఎఫ్ అండి. మనకు HCl అంటే తెలుసు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, HF అంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము. కాబట్టి గాజుపై ఏచింగ్ చేయడానికి ఉపయోగించబడే రసాయనము హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ తీసుకున్నట్లయితే గాజును ఏం చేస్తుంటారు అంటే వేడి చేస్తారంటే బాగా. ఆ వేడి చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకు కావాల్సిన ఆకృతిలోకి మార్చుకుంటా ఉంటారు. ఏం చేస్తారంటే దాంట్లోకి గాలి వదులుతూ ఉంటారు, లేదా యంత్రాల సహాయంతో దాంట్లోకి గాలిని పంపించి కావలసిన ఆకృతిలోకి మార్చుకుంటా ఉంటారు. ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే గ్లాస్ బ్లోయింగ్ అంటాం. చూడండి, గ్లాస్ బ్లోయింగ్. గాజును వేడి చేసి గాలిని పంపి మనకు కావలసిన ఆకృతిలోకి మార్చుకునే ప్రక్రియ. గాజు పైన పెయింటింగ్ గీతలు గీసే ప్రక్రియ పేరేమో ఏచింగ్. గాజును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చల్లార్చబడే ప్రక్రియనేమో మంద శీతలీకరణము. ఇక్కడ 3 ప్రక్రియలు వచ్చినాయి చూడండి. ఒకటేమో మంద శీతలీకరణం, ఒకటేమో ఏచింగ్, ఇంకోటేమో బ్లోయింగ్. బ్లోయింగ్ అంటేనేమో కావలసిన ఆకృతిలోకి మార్చుకోవడము, ఏచింగ్ అంటేనేమో గీతలు గీయడము, మంద శీతలీకరణం అంటే గాజును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చల్లార్చడము అనమాట. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి ఈ గాజులో తీసుకున్నట్లయితే ఏ వ్యాధి వస్తుందంటే సిలికోసిస్ వ్యాధి వస్తుంది. ఇక్కడ 3 ప్రక్రియలు చెప్పిన, ఒకటి మంద శీతలీకరణం, ఇంకోటి ఏచింగ్ చేయడానికి ఉపయోగించే కెమికల్ HF, ఇంకోటి ఏం చెప్పామని అంటే బ్లోయింగ్, గ్లాస్ బ్లోయింగ్ చెప్పాను. చూడండి, గ్లాస్ బ్లోయింగ్. మరి గాజులో రకరకాల గాజులు ఉంటాయండి. మరి ఆ గాజులను తీసుకున్నట్లయితే ఏ గాజు దేనిగా ఉపయోగపడుతుంది అనేది మనకు కావాలి. ఫస్ట్ గాజు ఏ గాజు అంటే సోడా గాజు అంటాం. చూడండి, సోడా గాజు. ఈ సోడా గాజు యొక్క ఉపయోగం ఏంటంటే మన ఇంట్లో కిటికీలు ఉంటాయండి, కిటికీలకు అద్దాలు పెడతా ఉంటుంటారు, మిరర్స్. ఆ అద్దాలను తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. ఇంకా బాటిళ్లను తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. ఏ గాజునే అంటే సోడా. ఒకటి కిటికీ అద్దాలు, ఇంకోటి బాటిల్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. రెండోది ఏమిటి అంటే పైరెక్స్ గ్లాస్ అంటే పైరెక్స్. ఈ పైరెక్స్ గాజును ఎక్కడ ఉపయోగిస్తామంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ అనమాట. ప్రయోగశాలలోని గాజును తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. ప్రయోగశాల గాజు తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళినట్లయితే బ్యూరేటో, పిపెట్, కొనికల్ ఫ్లాస్క్లు కనబడతా ఉంటాయి, వాచ్ గ్లాసులు కనబడతా ఉంటాయి, టెస్ట్ ట్యూబ్లు కనబడతా ఉంటాయండి. అటువంటి ప్రయోగశాల సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఎవరైనా అంటే పైరెక్స్ గాజును. నెక్స్ట్ నెంబర్ 3 ఏమిటి అంటే ప్లింట్ అండి. ఈ ప్లింట్ గాజు యొక్క ఉపయోగం ఏమిటి అంటే దృశ్య పరికరాలను తయారు చేయడానికి వాడుతూ ఉంటాం. దృశ్య పరికరాలు అంటే కాంతితో ప్రయోగం చేసే పరికరాలు అనమాట. చూడండి, ఆ దృశ్య పరికరాలు ఆప్టిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ దృశ్య పరికరాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము ప్లింట్ గాజును. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే క్వార్ట్జ్. ఈ క్వార్ట్జ్ గాజు యొక్క ఉపయోగం ఏంటంటే విద్యుత్ బల్బులను తయారు చేయడానికి వాడతామండి. ఎలక్ట్రికల్ బల్బ్స్, విద్యుత్ బల్బుల తయారీలో వాడుతున్నాము. దృశ్య పరికరాలను తయారు చేయడానికి వాడుతున్నాము. అప్పుడప్పుడు మనం వాచ్ పెట్టుకుంటాం, రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం. ఆ రిస్ట్ వాచ్ పైన ఉండే గ్లాస్ అంటుంటారు. ఆ గ్లాస్ని కూడా దేంతో తయారు చేస్తారంటే క్వార్ట్జ్ గ్లాస్తో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే సేఫ్టీ గ్లాస్ అండి. ఈ సేఫ్టీ గ్లాస్ యొక్క ఉపయోగం వాహనాల యొక్క మిర్రర్స్ని తయారు ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్లాస్ ఏంటంటే బోరోసిలికేట్ అండి. బోరోసిలికేట్. ఈ బోరోసిలికేట్ యొక్క ఉపయోగం వంట సామాగ్రి, అప్పుడప్పుడు కిచెన్లో కూడా గాజుతో చేయబడిన సామాగ్రి ఉంటుంది. అటువంటి సామాగ్రిని తయారు చేయడానికి, అదేవిధంగా ప్రయోగశాల సామాగ్రి ఇందాక చెప్పిన బ్యూరెట్, పిపెట్, అటువంటి వాటిని తయారు చేయడానికి, గాజు పైపులను తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. ఏ గాజునే అంటే బోరోసిలికేట్ గాజును. ఇంకో గాజు ఉంటుంది. ఏ గాజు అంటే క్రూక్స్. అండి క్రూక్స్.
ఈ క్రూక్స్ గాజు యొక్క ఉపయోగం ఏంటంటే సమ్మర్లో మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు గ్లాసెస్ పెట్టుకుంటా ఉంటాం, కూలింగ్ గ్లాసెస్ అంటాం. ఆ కూలింగ్ గ్లాసెస్ ఏం చేస్తుంటాయంటే యూవీ కిరణాలను మన కంటి పైన పడకుండా చేయను, అంటే ఆ యూవీ కిరణాలను వడపోయడానికి ఉపయోగించబడే గ్లాసే క్రూక్స్, కూలింగ్ గ్లాసెస్ తయారు చేస్తారు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి 7 గాజులు ఇక్కడ రాశాను, ఈ 7 గాజులు గుర్తుపెట్టుకోవాలి ఉపయోగాలతో సహా. ఓకేనా. ఫస్ట్ది సోడా గాజు, కిటికీ అద్దాలు, బాటిల్స్. పైరెక్స్ ప్రయోగశాల సామాగ్రి. ప్రింట్ దృశ్య పరికరాలు. క్వార్జ్ దృశ్య పరికరాలు. ఎలక్ట్రికల్ బల్బ్స్, రిసివాచ్ గ్లాస్. సేఫ్టీ వాహనాల మిర్రర్స్. బోరోసిలికేట్ ప్రయోగశాల సామాగ్రి, వంట సామాగ్రి. నెక్స్ట్ క్రూక్స్ యూవీ కిరణాలను వడపోయడానికి కూలింగ్ గ్లాసెస్ అన్నమాట. ఈ క్రూక్స్ గాజులో ఒక కెమికల్ ఉంటుందండి, ఆ కెమికల్ పేరు ఏం పేరు అంటే సిఈఓ, సీరియం ఆక్సైడ్ అనే కెమికల్ ఉంటుందండి, సీరియం ఆక్సైడ్ అనే కెమికల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ SiO2 అండి. SiO2 అంటే అందరికీ తెలుసు, దీని పేరు ఏం పేరు అంటే సిలికాన్ డయాక్సైడ్ అంటాం, సిలికాన్ డయాక్సైడ్. దీనినే మనం ఏమంటామంటే సిలికా అంటాం, ఇసుక. కాబట్టి ఇసుక యొక్క రసాయనిక నామం ఏమిటి అంటారు, సిలికాన్ డయాక్సైడ్ అండి. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం, సిలికాన్ కాదు సిలికా. ఓకే. మరి ఈ శుద్ధ సిలికాను, ఇటువంటి సిలికా ఉంది కదా, ఇదేమో ఇసుక, శుద్ధమైన సిలికాను ఏమంటామంటే క్వార్ట్జ్ అంటామండి. శుద్ధ సిలికాను ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, ఏం పేరు అంటే క్వార్ట్జ్ అంటాము. ఈ శుద్ధ సిలికా యొక్క క్వార్ట్జ్ యొక్క అస్ఫటిక రూపాంతరము పేరు ఏం పేరు అంటే ఒక పేరుంది, ఏం పేరు అంటే కీసెల్గర్. ఈ కీసెల్గర్ని వడపోత యంత్రంగా ఉపయోగిస్తూ ఉంటాం, వడపోత యంత్రాల తయారీలో వాడుతూ ఉంటాము కీసెల్గర్ అంటే శుద్ధ సిలికా. ఇక్కడ ఓటుకు బదులు నేను ఏం రాస్తున్నానంటే సి రాస్తున్నా, SiC. దీని పేరు ఏం పేరు అంటే సిలికాన్ కార్బైడ్. జనరల్గా దీన్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే కార్బోరెండం అంటాం. ఎవరైనా అంటే సిలికాన్ కార్బైడ్ను. ఇసుక యొక్క రసాయనిక నామేమో సిలికాన్ డయాక్సైడ్, కార్బోరెండం యొక్క రసాయనిక నామేమో సిలికాన్ కార్బైడ్. ఇక్కడ సి తీసేసినాం అనుకో, మిగిలేదు SI అంటే సిలికాన్ కంప్యూటర్ చిప్స్, సోలార్ ప్లేట్లను తయారు చేయడానికి వాడతాం. ఇదివరకు వచ్చింది మనకు చూడండి, కంప్యూటర్ చిప్స్, ఇంకోటి సోలార్ ప్యానెల్స్ తయారీలో వాడుతున్నాము. సిలికాన్ జర్మేనియంలను ఏ విధంగా వాడుతున్నామంటే అర్ధవాహకాలుగా వాడుతున్నాం, సెమీ కండక్టర్స్గా వాడుతున్నాము, అర్ధవాహకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. సిలికాన్ వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, సిలికాజల్. చూడండి, ఏ కాజల్ అంటే సిలికాజల్. కాజల్ అంటే ఆ హీరోయిన్ కాదు, ఇక్కడ సిలికాజల్ ఇంపార్టెంట్. చూడండి, ఈ సిలికాజల్ తీసుకున్నట్లయితే మరి మనం అప్పుడప్పుడు టీవీ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటా ఉంటాం. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులను కొన్నప్పుడు దాంట్లో ఒక చిన్న ప్యాకెట్ కనబడుతుంది. ఆ ప్యాకెట్ ఎలా కనబడుతుంది అంటే చూడండి ఒకసారి, ఎలా కనబడుతుంది అంటే, సో ఈ ప్యాకెట్ కనబడతా ఉంటుందండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధమైన చిన్న ప్యాకెట్ కనబడతా ఉంటుంది. దానిపైన రాసి ఉంటుంది డు నాట్ హీట్ అని రాసి ఉంటుంది, సిలికాజల్ అని రాసి ఉంటుంది. చూడండి, త్రో అవే అంటే బయట పడేసేయండి అంటున్నారు. మరి దీంట్లో ఒక పేపర్ లాగా ఉండి దీంట్లో అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మీరు ఈవెన్ సెల్ ఫోన్ కొన్నా కానీ ఆ సెల్ ఫోన్ బాక్స్లో ఇది పెడతారండి. సెల్ ఫోన్ బాక్స్లో ఇది పెట్టి మనం అనుకుంటాం దాంట్లో ఈ విధంగా ఉండేవరకల్లా చక్కెర ప్యాకెట్ అనుకుంటాం, కానీ చక్కెర ప్యాకెట్ కాదు. అది ఏ ప్యాకెట్ అంటే సిలికాజల్ ప్యాకెట్. దాని యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఉందండి, లేదా మెడిసిన్ ఉంది. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు కానీ మెడిసిన్ కానీ ఏం చేశారంటే ప్యాకింగ్ ఈ రోజు తయారు చేశారు, ప్యాకింగ్ చేసిన తర్వాత దాన్ని వాడాలి. ఈ రోజు తయారు చేసింది వెంటనే మనం వాడతామంటే అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5-6 సంవత్సరాల వరకు అలానే ఉంటుంది. అది ఈ కంపెనీ నుంచి గోడౌన్ నుంచి నెక్స్ట్ ఎక్కడైనా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి రావాలి, ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి షాపులకి రావాలి, షాపుల నుంచి మనం కొనుక్కొచ్చుకోవాలి. మరి ఇదంతా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. అంటే ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు దాంట్లో మొత్తం కూడా గాలి ఉండిపోతుంది, ఆ గాలిలో మాయిచర్ ఉండిపోతుంది. ఆ మాయిచర్ కారణంగా ఆ డబ్బాలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ వస్తువు కానీ మెడిసిన్ కానీ పాడవడానికి ఛాన్స్ ఉంది. ఆ పాడు కాకుండా ఉండాలంటే దాంట్లో తేమ ఉండకూడదు. మరి తేమను తీసేయడానికి పరికరం కాకుండా ఏం చేస్తారంటే ఒక అబ్జర్బెంట్ పెడతారు. ఆ అబ్జర్బెంట్ ఎవరైనా అంటే సిలికాజల్. కాబట్టి ఈయనను ఎలక్ట్రానిక్ వస్తువులలో మెడిసిన్లను ప్యాకింగ్ చేసేటప్పుడు తేమను గ్రహించడానికి ఉపయోగించరు, మాయిచర్ అబ్జర్బెంట్ గా వాడుతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చక్కెర ప్యాకెట్ కాదనమాట, సిలికాజల్ ప్యాకెట్. ఎందుకు పెట్టారు? అక్కడ ఏమైనా తేమ ఉంటే లాక్కోవడానికి. ఎందుకు తేమ ఉంటే లాక్కోవాలి? తేమ ఎక్కువ కాలం ఉంటే ఎలక్ట్రానిక్ వస్తువు తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సిలికాజల్ తోటి ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ పేపర్ లాగా తయారు చేస్తూ ఉంటారండి. ఈ ప్లాస్టిక్ పేపర్ లాగా తయారు చేసి ఏం చేస్తారంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారండి. ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఒక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ చేతులకు తీసుకుని ఏం చేస్తారంటే షేకర్ తీసుకుంటారు. ఆ షేకర్ తీసుకున్నప్పుడు అవి ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి దాని మీద పడతాయి. అప్పుడు ఆ చేతులకు వాళ్ళు చేతిపైన ఉపయోగించిన ప్లాస్టిక్ కూడా ఏంటిది అంటే సిలికాజల్నే. కాబట్టి సిలికాజల్ యొక్క ఇంకో ఉపయోగం ఏంటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫింగర్ ప్రింట్ను తీసుకునేటప్పుడు వాళ్ళ చేతులపైన ఏం వాడతారంటే సిలికాజల్, ఆ పేపర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది సిలికాజల్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనం గాజు దగ్గర ఉన్నాము, కార్బోరెండం. నెక్స్ట్ సిలికాజల్ వచ్చింది. సిలికాజల్ యొక్క 2 ఉపయోగాలు చెప్పాను, చూడండి 2 ఉపయోగాలు. నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అని ఉంటుందండి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఫస్ట్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ముఖ్యంగా ఒక పదార్థాన్ని వాడుతూ ఉంటుంటారు. ఆ పదార్థం పేరు ఏమిటి అంటే కెవ్లార్ అనే పదార్థాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కడంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో. అదేవిధంగా ఇంకా వాడుతుంటారు సిలికాన్ నైట్రేట్ను వాడుతూ ఉంటారు. ఇంకా బోరాన్ పోగులను వాడుతుంటారు. బోరాన్ ఫైబర్స్ అంటున్న బోరాన్ పోగులను కూడా వాడుతూ ఉంటారు. ఇంకా కార్బోరెండంను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎక్కువగా ఏం వాడుతుంటారంటే ఈ కెవ్లార్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించేది.
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీలో ఉపయోగించేవి ఏమిటాయి అంటే ఒకటి పాలీకార్బోనేట్ అంటే పాలీకార్బోనేట్ ఒకటి, నెక్స్ట్ లామినేటెడ్ గ్లాస్, ఇంకోటి థర్మోప్లాస్టిక్. ఈ మూడింటిని వాడుతూ ఉంటారు. ఎవరి తయారీలో అంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీలో వాడేటివి. ఇవేమో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీలో వాడేటివి, ఇవేమో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో వాడేటివి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే మనం చూసింటుంటాం చూడండి. సో ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండి. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఏం వాడుతుంటారంటే కెవ్లార్ కానీ, కార్బోరేండం కానీ, బోరాన్ కోగ్లను కానీ, సిలికాన్ నైట్రేట్ని కానీ ఉపయోగిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ కాజల్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాజల్ అప్పుడప్పుడు టీవీలో మన ఇంట్లో కనబడతా ఉంటుంది. కాజల్ వచ్చి ఏమంటది అంటే మీ టూత్ పేస్ట్లో ఏమో ఉంటుందా అంటది. ఏంటిది అంటే ఉప్పు ఉందా అంటుంటుంది. చూడండి మరి కాజల్ వచ్చింది కాబట్టి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి అంటే టూత్ పేస్ట్ ఒకటి గుర్తు రావాలి. ఈ మధ్యకాలంలో కాజల్ రాక సమంతనే వచ్చేస్తుంది టూత్ పేస్ట్. మరి టూత్ పేస్ట్లో ముఖ్యంగా ఉపయోగించబడే పదార్థాలు చూడండి. నెంబర్ 1 ఏమిటంటే సోడియం క్లోరైడ్ను వాడుతూ ఉంటారు. సోడియం క్లోరైడ్. రెండవది ఏమిటంటే అంటే కాల్షియం కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ని వాడుతూ ఉంటారు. మూడవది ఏమిటంటే ఎస్ఎల్ఎస్. ఇదివరకు చెప్పాను ఎస్ఎల్ఎస్, సోడియం లారైల్ సల్ఫేట్. నెంబర్ 4 ఏమిటంటే ట్రైక్లోజన్. నెక్స్ట్ వన్ ఏమిటంటే సార్బిటాల్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సోడియం ఫ్లోరైడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సోడియం ఫ్లోరైడ్. ఈ కెమికల్స్ని వాడుతూ ఉంటుంటారు, ఈ రసాయనాలను వాడుతూ ఉంటుంటారు. ఎవరి తయారీలో అంటే టూత్ పేస్ట్ల తయారీలో. సోడియం క్లోరైడ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తూ ఉంటారు. యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి టూత్ పేస్ట్ల తయారీలో యాంటీసెప్టిక్గా కలపబడే పదార్థం ఏమిటి అంటారు సోడియం క్లోరైడ్. ఈ కాల్షియం కార్బోనేట్ కానీ సోడియం బైకార్బోనేట్ కానీ ఎందుకు కలుపుతారంటే గరుకుదనం కోసం, ఫర్ అబ్రెసివ్ అనమాట, గరుకుదనం కోసం కలుపుతూ ఉంటారు. నెక్స్ట్ టూత్ పేస్ట్ మనం నోట్లో పెట్టుకొని బ్రష్ పెట్టుకొని అలా ఇలా అంటే ఏమొచ్చేస్తుందంటే నురగ వచ్చేస్తుంది. ఆ నురగ కోసం కలిపే సమ్మేళనం ఏంటిదంటే ఎస్ఎల్ఎస్. గుర్తుపెట్టుకోవాలి ఎస్ఎల్ఎస్. సోడియం ఎస్ఎల్ఎస్ అంటే సోడియం లారైల్ సల్ఫేట్. చూడండి ఇది ఏంటిది అంటే నురగనిచ్చే కారకము. షాంపూస్ పెట్టుకుంటా ఉంటుంటాం మనం. ఈ షాంపూల తయారీలో నురగనిచ్చే కారకమైన, టూత్ పేస్ట్ల తయారీలో నురగనిచ్చే కారకమైన, ఇంకా తీసుకున్నట్లయితే అప్పుడప్పుడు షేవింగ్ చేసుకుంటా ఉంటుంటాం. ఆ షేవింగ్ క్రీమ్, ఈ మధ్య కాలంలో షేవింగ్ క్రీమ్ కాకుండా డైరెక్ట్గా ఫోమ్ పెడతా ఉన్నారు. ఆ ఫోమింగ్ ఏజెంట్ అంతా కూడా సోడియం లారైల్ సల్ఫేటే. కాబట్టి షేవింగ్ క్రీమ్ వీటన్నిటిలో ఫోమింగ్ ఏజెంట్గా ఉపయోగించేది ఏమిటంటే సోడియం లారైల్ సల్ఫేట్. చూడండి సోడియం లారైల్ సల్ఫేట్ని వాడుతూ ఉంటారు. మరి ట్రైక్లోజన్ ఎందుకు వాడుతుంటారంటే యాంటీ జర్మ్, కాబట్టి బ్యాక్టీరియాని చంపడానికి యాంటీ జర్మ్గా వాడుతూ ఉంటారు. సార్బిటాల్ దేనికోసం వాడుతుంటారంటే తీపిదనం కోసం వాడుతుంటారు. సోడియం ఫ్లోరైడ్ దేనికోసం వాడుతుంటారంటే ఫ్లోరైడ్స్ కోసం వాడుతూ ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరి దగ్గర అంటే టూత్ పేస్ట్. సోడియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, సోడియం లారైల్ సల్ఫేట్, ట్రైక్లోజన్, సార్బిటాల్, సోడియం ఫ్లోరైడ్. కాబట్టి ఫ్లోరైడ్ టూత్ పేస్టులలో ఉండబడే రసాయన పదార్థం ఏమిటి అంటారు సోడియం ఫ్లోరైడ్. నెక్స్ట్ టూత్ పేస్టులలో నురగనివ్వడానికి కలపబడే పదార్థం ఏమిటి అంటారు ఎస్ఎల్ఎస్, సోడియం లారైల్ సల్ఫేట్. చూడండి మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే టూత్ పేస్ట్ వచ్చింది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి నెయిల్ పాలిష్. మరి సంప్రదాయక నెయిల్ పాలిష్ల తయారీలో ఏం చేస్తామంటే సంప్రదాయక నెయిల్ పాలిష్ల తయారీలో ముఖ్యంగా 2 పదార్థాలు వాడుతూ ఉంటారండి. ఏ పదార్థాలు అంటే నైట్రోసెల్యులోస్. రెండో పదార్థం ఏమిటి అంటే ఇథాయిల్ లేదా బ్యూటైల్ ఎసిటేట్ని కలుపుతూ ఉంటారు. సంప్రదాయక నెయిల్ పాలిష్ తయారీలో ఉపయోగించబడే పదార్థం నైట్రోసెల్యులోస్, ఇంకోటి ఇథాయిల్ లేదా బ్యూటైల్ ఎసిటేట్ అండి. ఏం చేస్తారంటే ఒక పాలిమర్ని తీసుకుంటూ ఉంటుంటారు. ఆ పాలిమర్ లేదా పిగ్మెంట్ని తీసుకుని నైట్రోసెల్యులోస్ కలిపి ఏం చేస్తారంటే ఇథాయిల్ లేదా బ్యూటైల్ ఎసిటేట్లో కరిగిస్తూ ఉంటారు. ఆ కరిగిన తర్వాత మనం నెయిల్ పాలిష్ పెట్టినట్లయితే దాంట్లో ఉండే ఇథైల్ లేదా బ్యూటైల్ ఎసిటేట్ అనేది ఆవిరైపోయి కింద పిగ్మెంట్ మిగిలిపోతుంది. ఆ పిగ్మెంట్ ఏమిటంటే కలర్ మిగిలిపోతుంది అన్నమాట. ఇది నెయిల్ పాలిష్ తయారు. మరి నెయిల్ పాలిష్ రిమూవర్గా ఒక పదార్థాన్ని వాడుతూ ఉంటాం. ఆ నెయిల్ పాలిష్ రిమూవర్గా ఉపయోగించబడే పదార్థం పేరు అంటే ఎసిటోన్ని వాడుతూ ఉంటాము. ఎసిటోన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. CH3COCH3 ఎసిటోన్ని వాడుతూ ఉంటాము. నెయిల్ పాలిష్ రిమూవర్గా ఉపయోగించబడే పదార్థం నెయిల్ పాలిష్ రిమూవర్ అన్నమాట. అప్పుడప్పుడు వైట్ మార్కర్ బోర్డు పైన రాస్తూ ఉంటాం. అంటే మార్కర్ బోర్డు పైన రాస్తూ ఉంటుంటాం. దేంతో అంటే మార్కర్ తోటి. ఆ మార్కర్ బోర్డు పైన రాసేది మార్కర్. ఆ మార్కర్లో ఉపయోగించబడే కెమికల్స్ ముఖ్యంగా 2 కెమికల్స్ ఉంటాయండి. మార్కర్ పెన్లో ఉపయోగించబడే రసాయనాలు. ఒకటి ఏమిటంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అండి. ఐసోప్రొపైల్ ఆల్కహాల్. అందుకని ఎప్పుడైనా మీరు ముక్కు కడ పెట్టుకోండి, వాసన వచ్చేస్తూ ఉంటుంది, ఘాటైన వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని బాగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ శానిటైజర్ని తయారు చేయడానికి వాడతా ఉన్నాం. ఈ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని ఏమని పిలుస్తామంటే రబ్బింగ్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. రబ్బింగ్ ఆల్కహాల్. రెండో కెమికల్ ఏమిటంటే టోలిన్ వాడుతూ ఉంటామంటే టోలిన్ లేదా గ్జైలిన్ వాడుతూ ఉంటాం. ఈ 2 ఎక్కడ అంటే మార్కర్ పెన్ తయారీలో కెమికల్స్. ఈ 2 ఏమో కన్వెన్షనల్ నెయిల్ పాలిష్ కెమికల్స్, ఇదేమో నెయిల్ పాలిష్ రిమూవర్, ఇవేమో టూత్ పేస్ట్ కెమికల్స్. ఇదంతా పరిశ్రమల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో సిమెంట్ పరిశ్రమ, ఇంకోటేమో గాజు పరిశ్రమ, ఇంకోటి ఇక్కడ ఏమొచ్చిందంటే టూత్ పేస్ట్ పరిశ్రమ వచ్చింది. ఇక్కడ నెయిల్ పాలిష్ ఏ విధంగా తయారు చేస్తున్నాం. మామూలు నెయిల్ పాలిష్ ఏమో అనేక కెమికల్స్ ఉంటాయి, కానీ ఈ సంప్రదాయ నెయిల్ పాలిష్ ముఖ్యంగా 2 ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ ఏమో ఎసిటోన్, మార్కర్ పెన్ తయారీలో ఉపయోగించే కెమికల్స్ ఏమో ఇవి చూడండి. ఇది పరిశ్రమలకు సంబంధించింది. దీంతో పాటు మనకి ఏముంటుందంటే పాలిమర్స్ ఉంటుంది. ఆ పాలిమర్స్ ఇంకోటి ఏంటంటే ఔషధాలకు సంబంధించింది ఉంటుంది. చూడండి.